కరెక్ట్ సినిమా బద్రీ సినిమా. సో అలాంటిదే ఆ హైట్ తగ్గట్టు విలన్ సెట్ చేయాలి. ఇప్పుడు అఖిరానంద్ హైట్ తగ్గట్టు విలన్ సెట్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హైట్ తగ్గట్టు ప్రకాష్ రాజ్ దాంట్లో బద్రీలో బాగా సరిపోయాడు. సో నేనేమంటున్నా అంటే మన అఖిరానందన్కి ఆ హైట్ తగ్గట్టు విలన్ పెట్టి బద్రీ సినిమా లాంటి ఒక సినిమా తీయాలి. సో ఆల్రెడీ తమ్ముడు అనే సినిమాలు చాలా చాలా ఫేమస్ అయిపోయింది. ఆ తమ్ముడు లాంటి సినిమా ఒకటి తీయాలి, బద్రీ అనే ఒక సినిమా తీయాలి. సో ఆ రెండు యాటిట్యూడ్ పవన్ కళ్యాణ్ తగ్గట్టు ఈయనకు యాటిట్యూడ్ కు తగ్గట్టు తీయాలి. ఇప్పుడు ఓవరాల్ గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ అంటే సపరేట్ క్రేజ్ ఉంటది, ఫ్యాన్ బేస్ కావచ్చు, క్రేజ్ అంతా అలా ఉంటది. సో ఈయన కన్నా మించిపోతాడు అనుకోవచ్చు అఖిరానందన్? మేబీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి దాకా చిరంజీవి గారు ఏంటంటే మామూలు స్టార్, ఇప్పుడు కూడా ఒక రకమైన ఇక్కడ లోకల్ స్టార్. యాక్చువల్లీ మన తెలుగు స్టార్. అదే తన కొడుకు ఏమయ్యాడు, పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సో అట్లనే ఈయన కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగు రాష్ట్రాలు ఓన్లీ ఈ మధ్య రాజకీయాలకు వచ్చి పాన్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా పొలిటీషియన్ అయిపోయాడు. సో అలానే ఈయన సినిమాలో పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని కోరుకుంటున్నాను. సో జై అఖిరానందన్, జై పవర్ స్టార్. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒకవేళ విలన్ క్యారెక్టర్ చేయాల్సి అంటే ఇప్పుడు అఖిరానందన్ కి ఎవరైతే బాగుంటారు అంటే రానా గానీ, ఆ బాడీలు అంటే పెద్ద బాడీలు కావాలి కదా. రానా అనే అతను ఆల్రెడీ చేశాడండి రానా. సో రానా లాంటి వాళ్ళే బాలీవుడ్ లో ఎవరో ఒకరు ఉంటారు. రణదీప్. సో మన టాలీవుడ్ లో లేరండి, చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ టాలీవుడ్ లో హైట్ పర్సన్లు విలన్ గా లేరు, తక్కువ ఉన్నారు. ఒక రానా కాదు, ఆయనకు తగ్గట్టు లేరు. సో ఒకవేళ రానా తీస్తాడంటే రానాకు సెట్ అవుతాడు విలన్ గా. రానా, అఖిరానందన్ హీరో సెట్ అవుతుందండి కంపల్సరీ. ఇప్పుడున్న డిజిటల్ కెమెరా, ఇప్పుడున్న ఏ ప్రకారం, ఇప్పుడున్న ఈ టెక్నాలజీ పరంగా సెట్ చేసుకోవచ్చు అంతే. అంతెందుకండి ఇప్పుడు రానా ఏంటంటే ప్రభాస్ కన్నా చిన్నోడు. యాక్చువల్లీ ప్రభాస్ సినిమాలోనే తన అన్నలాగా తనకన్నా పెద్దలాగా చూపించలేదా?